నిజం చెప్పాలంటే వర్షం వస్తే మీకు గొడుగులా మారిపోతా, దాహం వేస్తే వాటర్ బాటిల్ అయిపోయి మీ చేతిలో ఉంటా, ఆకలేస్తే అన్నంలా మారిపోతారా? ఏంటండి మీరు, నేను ఇంత సీరియస్గా చెప్తుంటే అలా నవ్వుతున్నారు? రైమింగ్ బాగుంది, టైమింగే కుదరలా. నేనేం డైలాగ్ రైటర్ని కాదండి, టైమింగ్ రైమింగ్ చేసుకోవడానికి ఏదో ఫ్లోలో చెప్పేశాను. కానీ మీరు మాత్రం బాగుండాలి. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే. మన పరిచయంలానే మిగిలిపోకుండా జీవితాంతం కలిసే ప్రయాణం చేయాలి. ఏమంటారు? ఓ మై గాడ్, గౌతమ్ గారు, ఏమైందండి? మనం అసలు విషయం మర్చిపోయామండి. ఏ విషయం? పెళ్లికి కావలసిన పూలదండలు, పూలు తీసుకోవడానికి మనం వెళ్తుంటేనే కదా ఆ ఇన్సిడెంట్ జరిగింది. అవును కదా. చాలా లేట్ అయిందండి. రాణి తాతయ్య కంగారు పడుతున్నారేమో. సరేనండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికండి? మార్కెట్కేనా? కాదు, సినిమాకి. ఝాన్సీ గారు. మరి లేకపోతే ఏంటండి, మార్కెట్కి వెళ్తున్నాను. అన్ని కొనాలి కదా. సరే పదండి, నేను కూడా వస్తాను. ఐ లవ్ యూ. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఒక్కసారి చెప్పండి ప్లీజ్ అండి. హాయ్. హాయ్. అయినా ఏంటండి మీరు అసలేమనుకుంటున్నారు? నిన్నేమో ఆడియో కాల్ చేశారు, ఇప్పుడేమో వీడియో కాల్ చేశారు. ఆడియో కాల్ సెట్ అవ్వలేదండి, అందుకే వీడియో కాల్ చేశాను. అదేనండి, నిన్న ఐ లవ్ యూ చెప్పి టక్కుని ఫోన్ పెట్టేశారు. కానీ నేను మీ ఫీలింగ్స్ని చూడలేదు కదా, అందుకని. అంటే మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ చెప్పరా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. మీరు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నారు. ఏంటి? నిజమండి బాబోయ్, మీ కళ్ళల్లో ఏదో మహత్యం ఉందండి, అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఓయ్ పిల్ల. బాగుంది. ఏంటది? మీ పిలుపు. నేను చెప్పేది వింటున్నారా? చూస్తున్నాను కూడా. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా ప్లీజ్, నా కోసం. నన్ను చిన్నపిల్లాన్ని చేసి ఇలా ఆడుకోవద్దు. చిన్నపిల్లలు ఎక్కడైనా ఐ లవ్ యూ చెప్పమని అడుగుతారా? అమ్మ దొంగ, ఏం లాజిక్ పట్టారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రాణి.
ఓయ్ పిల్ల, చెప్పండి. ముద్దు ముద్దుగా ఉన్నారు. ఓ ముద్దివ్వరాదు? వామో, ముద్దే? అవునండి. పోండి. పోనీ ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వచ్చు కదా. ఆహా, ఏదైనా పెళ్లి తర్వాతే. మరి అప్పటి వరకు? అయినా ఏంటండి ఇది? తెల్లవారితే మన పెళ్ళండి. సరిగ్గా నిద్రపోకపోతే మొహాలు పీక్కుపోతాయి. పెళ్లి పిట్టల మీద కూర్చున్నప్పుడు చూసే వాళ్ళకి మనం ముసలోళ్ళల్లా కనిపిస్తాం. అందుకే త్వరగా నిద్రపోండి. ఏం కాదులేండి, ఎలాగో రేపటి నుంచి ముసలాళ్ళయ్యే వరకు కలిసే పడుకుంటాం కదా. చిచ్చి, సిగ్గు లేకుండా ఏంట మాటలు? నోరు ముయ్యండి. ఇలా మాట్లాడితే నేను ఫోన్ కట్ చేస్తాను. అమ్మ, వద్దు 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 వద్దు. రాణి, ఒక చిన్న మాట. ఏంటంట? నాకు 2 పిల్లలు కావాలి. ఇదిగో ముందే చెప్తున్నాను, లేదు కుదరదు అనొద్దు. 2 అబ్బాయిలే కావాలి. లేదు లేదు, 2 అమ్మాయిలే కావాలి. అవునా? అవును. సర్లేండి, మీ మాట కాకుండా నా మాట కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఓకేనా? అదేం కుదరదు. నాకైతే 2 అమ్మాయిలే కావాలి. నేనెప్పుడో వాళ్ళకి పేర్లు కూడా అనుకున్నాను. ఆ ఏంటి, అప్పుడేనా? అవును. సర్లేండి, ఇంతకీ ఏం పేర్లు అనుకున్నారు? పెద్దమ్మాయి పేరు ఝాన్సీ, చిన్నమ్మాయి పేరు రాణి. ఓహో, అదా సంగతి. అంటే మీ అక్క పేరో పాపకి, మీ పేరో పాపకి పెట్టేస్తారనమాట. అవును. బాగుందండి, చాలా బాగుందండి. మీ అక్క పేరు ఓకే, కానీ ఆల్రెడీ రాణి ఉంది కదా, ఇంకో రాణి ఎందుకు? ఏంటి, మీకు ప్రాబ్లమా? అదేం లేదండి, ఊరికే తెలుసుకుందామని. ఝాన్సీ అంటేనే ఝాన్సీ రాణి అని. ఝాన్సీ రాణి అంటే పేరు కాదు, ధైర్యం, సాహసం. ఆ ఝాన్సీ రాణి ధైర్య సాహసాలతో బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాడిందో అలానే ఈ రోజు మా అక్క కూడా సమాజంలో ఎదురయ్యే ప్రతి సమస్య మీద పోరాడుతుంది. అందుకే మనకి పుట్టిన పిల్లలిద్దరికి ఝాన్సీ అని పేరు పెట్టలేం కాబట్టి ఒకరికి ఝాన్సీ అని మరొకరికి రాణి అని పెడదాం. మీ ఝాన్సీ అక్క అంటే మీకెంత ఇష్టం నాకు ఇప్పుడు అర్థమైందండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. సరే, ఇంకా ఇంకేం లేదండి. ఓకేనండి, గుడ్ నైట్. సరే అండి, గుడ్ నైట్. రాణి రాణి రాణి. ఏంటండి మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఏం లేదు, తిన్నారా? మీరు? తిన్నానండి. తెల్లారితే మీ జీవితం మారబోతోంది. నేను మాటిస్తున్నాను రాణి, కష్టం అనేది తెలియకుండా నేను మిమ్మల్ని చూసుకుంటాను. నాకు మీరు, మీకు నేను, ఒకరికొకరం తోడుగా జీవితాంతం హ్యాపీగా ఉందాం, ఓకేనా? బాయ్ బాయ్. తెల్లారితే నీ పెళ్ళి. నువ్వు ఝాన్సీ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మండపంలో కట్టిన పూలు వాడిపోక ముందే నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని తుడిచిపెట్టేస్తాను. మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉండండి. నేను నా పనిలో బిజీగా ఉంటాను. నా మనిషిని పంపిస్తున్నాను రాణి. రేపటి నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుందని నువ్వు మురిసిపోతున్నావేమో, కానీ నీకు రేపటి నుంచే బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. ఇకపై నీ జీవితాన్ని నడిపించేది నేను. నీకు రోజుకొక ప్రాబ్లం
నేను క్రియేట్ చేస్తాను. వాటిని ఫేస్ చేయలేక పిచ్చిదాన్లాగా రోడ్ల వెంట తిరిగేలా చేస్తాను. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరక్కుండా చేస్తాను. నిన్ను ఏడిపిస్తాను, ఏడిపిస్తూనే ఉంటాను. అక్కడ పెట్టేయండి. అయ్యయ్యో, అదేంటమ్మా గౌతమ్ బాబుతో ఇలాంటి పనులు చేస్తున్నావు? పర్లే తాతయ్య, ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తేనే కదా రేపు మా పెళ్లికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలిసేది. మీ పెళ్ళేంటక్క? అదే రాణి, మీ అక్క ఉద్దేశం ఏంటంటే నా పెళ్లి తన పెళ్లి కలిపితే మా పెళ్ళే కదా. ఓహో అదా. సరే బాబు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పూలు అక్కడ పెట్టేసి వస్తాను. పదం తాతయ్య, నేను కూడా. అయ్యో, నీకెందుకు బాబు శ్రమ? మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో శ్రమే ఉంది తాతయ్య. అంతేకాదు, రాణి పెళ్లిలో అన్ని పనులు దగ్గరుండి నేనే చూసుకుంటానని ఝాన్సీ గారికి మాటిచ్చాను. ఏదైనా మిస్ అయితే మాట రాదు. మా అక్క ఏది చెప్తే అది చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ మీ అక్క నా ఊపిరి ఆపేయమన్నా ఆపేస్తాను రాణి. అయ్యో గౌతమ్ గారు, ఏంటా మాటలు? ఇంకోసారి అలా మాట్లాడొద్దు చెప్తున్నాను. సర్లేండి, మాట్లాడను. ఓకేనా? తాతయ్య, మనం పూలు సర్దుదాం పదండి. ఝాన్సీ గారు, రండి. రండి. సారీ. రావణ్ గురించి కానీ టామ్ గురించి కానీ ఎవరితో చెప్పద్దు, ఓకేనా? ఓకే, అన్నీ వచ్చినట్టే తాతయ్య. తాతయ్య, ఆ పూలన్నీ వచ్చినట్టే కదా? అన్నీ వచ్చాయి బాబు. అక్క, గౌతమ్ గారు ఏం చెప్పారు? ఏం లేదు. అంత సీక్రెటా? అలాంటిది అనుకో. సర్లే, ఆ సీక్రెట్ ని నీ దగ్గరే పెట్టుకోగాని ముందు ఈ విషయం చెప్పు. పొద్దున్నెప్పుడో పూలదండలు తీసుకొస్తానని వెళ్ళి ఇప్పుడొచ్చారు. మధ్యలో ఏమైంది? ఏం లేదు రాణి, పనులన్నీ ముగించుకుని వచ్చేసరికి లేట్ అయింది, అంతే. తాతయ్య, భోజనాల విషయంలో మీరేమి కంగారు పడకండి. అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. ఆల్రెడీ గుళ్ళో డెకరేషన్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు ఎంతవరకు వచ్చాయో నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. అక్క, అక్క, ఏంటక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఈ మధ్య నీలో చాలా మార్పులొచ్చాయి. ఉన్నట్టుండి పరధ్యానంలోకి వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడు నీలో నువ్వే నవ్వేస్తున్నావు. సంథింగ్ సంథింగ్. నథింగ్ నథింగ్.
సరే ఇలా రా. రాణి రా చెప్తాను. అక్క, ఒక మాట సూటిగా అడుగుతాను, చెప్పాలి మరి. ఆ, ఏంటి? నువ్వు గౌతమ్ సార్ని ప్రేమిస్తున్నావా? చెప్పక్క. ఏంటి రాణి ఆ మాటలు? అదేం లేదు. అబ్బా, నీ వేషాలు ఎవరి ముందో గాని నా ముందు చూపించొద్దు. ఈ ఝాన్సీ మనసేంటో నాకు బాగా తెలుసక్క. నువ్వు నోటితో చెప్పకపోయినా నీ కళ్ళల్లో ఆయన మీదున్న ఇష్టం కనిపిస్తుంది. అక్క, నాకున్నది నువ్వొక్కదానివే. అందుకే కదా నేను సంతోషంగా ఉండాలని నాకు పెళ్లి జరిపిస్తున్నావు. అలాగే నీకు కూడా ఉంది నేనొక్కదాన్నే కదక్కా. ఎప్పుడూ అక్కగా నువ్వు నా గురించి ఆలోచించడమేనా? నేను కూడా చెల్లిగా నీకేదైనా చెయ్యాలి కదా. ఏం చేస్తావు? నీకు పెళ్లి చేస్తాను. ఏమంటున్నావు రాణి? అవునక్క, మా పెళ్ళైన తర్వాత నేను శ్రీధర్ దగ్గరుండి మీకు పెళ్లి జరిపిస్తాం. నువ్వు నాకు పెళ్లి కొడుకు కోసం వెతికినట్టు నీ కోసం వెతకక్కర్లేదు. అదిగో కళ్ళ ముందే ఉన్నారు. మీరు ఎన్నాళ్ళిలా దోబూచులాడుకుంటారు చెప్పు? నువ్వనుకున్నట్టు మా మధ్య ఏం లేదు రాణి. ఎందుకక్క అబద్ధం చెప్తావు? సరేలే, అయితే నా మీద ఒట్టేసి చెప్పక్క. గౌతమ్ సార్ని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? చెప్పక్క. ఒట్టేయడం లేదంటే నువ్వైన్ని ప్రేమిస్తున్నావు, అంతే కదా? ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని చూడకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా ఆ రోజు చాలా వెలితిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆయన నా పక్కనుంటే కొండంత ధైర్యంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ తనతో కలిసి ప్రయాణం చేయాలనిపిస్తుంది. తనతో జీవితం పంచుకోవాలనిపిస్తుంది. ఇంత ప్రేమని మనసులో ఎలా దాచుకున్నావక్క? సరే సరే, లేట్ చేయకుండా వెంటనే బావకి ప్రపోజ్ చేయి. ఏంటి నువ్వలా చూస్తే సారీ చెప్పి గౌతమ్ సార్ అంటాననుకున్నావా? అస్సలు అనను, బావా అనే పిలుస్తాను. బావా. రాణి, దీన్ని ఇష్యూ చేయకు. అయితే నువ్వు నీ లవ్ ఎప్పుడు చెప్తావు? నేను ఆయనకి చెప్పాలంటే ముందు అతనికి నేనంటే ఇష్టమో కాదో, అసలు తన మనసులో నా మీద ఉన్న ఉద్దేశం ఏంటో పూర్తిగా నాకు తెలియాలి కదా. ఇంకా అబద్ధాలు ఆడతావెందుకక్క? అబద్ధమేంటి? మరి లేకపోతే బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఓవర్ చేయకుండా ప్రపోజ్ చేయి. ఇప్పుడే ఎందుకులే, నీ పెళ్ళి అయిన తర్వాత చూద్దాం. లేదక్కా, లవ్ విషయంలో ఎప్పుడూ లేట్ చేయకూడదు. నీకెలా తెలుసు? ఎలానో ఒకలా తెలిసింది గాని అది మాత్రం నిజం. రేపే గుళ్ళో నా పెళ్లి జరుగుతూ ఉండగా సిచ్యువేషన్ చూసి ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేస్తానని నాకు మాట ఇవ్వు. మాట ఇవ్వక్క. రాణి,
నువ్విప్పుడు మాట ఇవ్వకపోతే నేనిప్పుడే బావకి చెప్పేస్తా. రాణి, అంత పని మాత్రం చేయకు. అయితే ప్రపోజ్ చేస్తావా? చెప్పక్క. చేస్తాను. మా మంచక్క. ఇదిగో ముందే చెప్తున్నా, నాకు మాటిచ్చావు. నువ్వెప్పుడు మాట తప్పవని నాకే కాదు అందరికీ తెలుసు. ఈ విషయంలో మాట తప్పితే మాత్రం బాగోదక్క. సరే, తప్పనులే. ఓకే. చాలా సంతోషంగా ఉందక్క. సరే పద వెళ్దాం. ఏంటి రాణి, అక్క చెల్లెళ్ళిద్దరూ ఓ తెగ మాట్లాడేసుకుంటున్నారు? మా మాటలు మాకుంటాయి కదా బావా. నేను అమ్మని తీసుకొని డైరెక్ట్గా గుడికి వస్తాను, మీరు వెళ్ళండి. రండి రండి, టైం అవుతుంది. ఏంటండి అలా చూస్తున్నారు? ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రొఫెషన్కి సంబంధించిందా, లైఫ్కి సంబంధించిందా? లైఫ్కి సంబంధించింది. మీ లైఫ్కి సంబంధించిందా? మన లైఫ్కి సంబంధించింది. అయితే చెప్పండి.